నమస్తే. మైక్రో ఫైనాన్స్ విషయంలో మంగ్లీ వెనకాలండి 150 కోట్ల స్కామ్కి పాల్పడ్డదంటూ ఇటీవల వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి వార్తలు. సో ముఖ్యంగా ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. బాధితులు మాత్రం ఇప్పటికి కూడా న్యాయం జరగలేకపోయింది. సో ఇంతకుముందే ప్రెస్ మీట్ పెడతా ఉంటే నేరుగా మంగ్లీ ప్రత్యూష గారికి ఫోన్ చేసింది. మన పక్కనే ఉన్నారు ప్రత్యూష గారు. మరి ఒకవేళ ఆమెకు భయం లేనట్టయితే ఉంటే, ఆమె ఈ కేసులో ఇన్వాల్వ్ లేనట్టయితే ఉంటే ఆమె వీళ్ళకు ఫోన్ చేసి నన్ను వాళ్ళే ఇరికిచ్చులు, వీళ్ళే ఇరికిచ్చులు, వాళ్ళది నెంబర్ కనుక్కోండి, వీళ్ళ అడ్రస్ కనుక్కోండి అని చెప్పేసి వీళ్ళకి ఎందుకు ఫోన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గిరిజన యువతి, గిరిజన విద్యార్థి నాయకురాలైనటువంటి ప్రత్యూష ఉన్నారు. మాట్లాడతాం. ఏంటి మీకు ఫోను ఇంతకుముందు వచ్చినట్టుగా ఉంది? ఒక్కసారి ఒక్కసారి కెమెరాకి ఏమైనా చూపెట్టి. ఎన్నిసార్లు చేసింది ఫోన్ తను? నాకు యాక్చువల్గా నేను ప్రెస్ మీట్లు ఉన్నప్పుడు అక్క 2 times చేసింది కాల్. మెసేజ్ కూడా చేశారా? కాల్ మీ అని పెట్టారు. ఇందాక ఏదో కాల్ డిలీట్ చేశారు. ఏ మెసేజో డిలీట్ చేసింది అక్క. అయితే ఇందాక అంటే నాకు అప్పుడప్పుడు ఎప్పుడైనా చేస్తుంటారు. మొన్న రీసెంట్గా 25th March అప్పుడు అక్క ఏం చేశారంటే ఒక స్టేటస్ పెట్టుకుంటే, సంథింగ్ ఏదో స్టేటస్ పెట్టుకుంటే దానికి రెస్పాండ్ అయితే షీ కాల్డ్ మీ ఫర్ ఆల్మోస్ట్ 32 minutes క్యాజువల్ కన్వర్జేషన్ పోయింది. సో అప్పుడే ఈ టాపిక్ కూడా వచ్చింది. అయితే నేను ఈ ప్లాట్ఫామ్ అప్పుడు ఏమనుకున్నా అంటే మేబీ షీఈ్ రైట్ ఏమో అని అనుకున్నాను. కానీ ఇవన్నీ చూసినాక నాకు ఏమర్థమైందంటే మేబీ నేను రాంగ్ ఏమో ఆమె నమ్మడంలో అని నాకు అనిపిస్తుంది. అయితే ఆ రోజు నాకు ఒక్కొక్క విషయం చెప్పారనమాట. నేను సెలబ్రిటీని, నేను మీడియా ముందుకు రాను, మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతుంది అని అన్నారు. ఈరోజు నిజానికి నేను కానీ మిగతా వాళ్ళు కానీ స్థాయిలో ఉన్నారంటే దానికి మీడియానే చాలా చాలా గ్రేట్ రోల్ ప్లే చేసిందండి అందులో. అయితే మీడియా నన్ను చాలా గుచ్చి ప్రశ్నలు అడుగుతారని అన్నారు. మరి ఎందుకు అక్క మీరు మీడియా ముందుకు వచ్చారు? నా గురించి ప్రెస్ మీట్ పెట్టండి అని అడిగారు కదా, మీ గురించి ఏమని ప్రెస్ మీట్ పెట్టమంటారు? ఇప్పుడు హానెస్ట్గా మేము విద్యార్థుల కోసం కానివ్వండి, బాధితుల కోసం కానివ్వండి కొట్లాడుతున్నాము. మీ గురించి ఏమని ప్రెస్ మీట్ పెట్టమంటారు? మీరు అంటారు కదా ఈరోజు మిట్టపల్లి సురేందర్ లాంటి వాళ్ళు, కాశర్ల శ్యామ్ లాంటి వాళ్ళు, వాళ్ళ రచనల్ని, వాళ్ళ రాతల్ని నేను ప్రపంచాన్ని పరిచయం చేశాను అని అంటున్నారు. మీరు కాకపోతే ఇంకొకరు పరిచయం చేస్తారక్క, మీరే కాదు. తన గురించి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పింది ఓకే, కానీ ఎలా పెట్టమన్నది అన్నటువంటిది ఏం చెప్పలేదు అక్క. ఎంతసేపు ఏం చెప్పారు అంటే నేను ఈషాలో మాట్లాడాను, దాని గురించి పెట్టు, నాకు సైమా అవార్డ్స్ వచ్చాయి, వాటన్నిటి గురించి మాట్లాడు, నేను ఒక గిరిజన బిడ్డ, నా ఇంప్రింట్స్ అన్ని నేను పాలమూరు జిల్లాలో నుంచి వచ్చాయి, సో నేను ఎటువంటి తప్పు చేయలేదు, దీనికి నాకేం సంబంధం లేదు, మా గిరిజనులు దీనికి సపోర్ట్ చేయాలి అని ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టమన్నారు. కానీ నేను వెరీ హానెస్ట్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్, నేను అలాంటి ప్రెస్ మీట్ కాదు కదా, నేను అక్క గురించి అసలు ఎటువంటి ప్రెస్ మీట్ కూడా పెట్టాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు అన్ని చూసుకుంటే ఫస్ట్ డే 1 రోజు నుంచి కూడా మీ మీద ఎవరైనా అంటే ఇప్పుడు ఒక చిన్న అలిగేషన్ వచ్చినప్పుడు, నువ్వు ఒక సెలబ్రిటీ అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా, నీ మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు బయటకు వెళ్ళి దాని మీద ఒక కంప్లైంట్ ఇవ్వలేదు? ఈరోజు నాకు అసలు డేట్స్ లేదు, నాకు అది లేదు, ఇది లేదు అంటున్నారు కదా. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ పంచాయతీ తెంపుకోవడానికి వెళ్తారు, అప్పుడు మీ గిరిజనులు గుర్తురారు, అప్పుడు గిరిజన నాయకులు గుర్తు రాలేదు మీకు. అక్కడికి వెళ్ళడానికి టైం వస్తుంది, టైం ఉంటుంది. పక్కన వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి టైం ఉండదా? ఆ రోజు మీరు ఒక కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా, ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను నేను అక్కని. ఈరోజు ఒక అడ్వకేట్ మీద మీరు కంప్లైంట్ ఇస్తే ఏమీ రాదు. ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులు నష్టపోయినారో వాళ్ళని వచ్చి ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా? ఎందుకు చేయలేదు? ఈరోజు అక్క అంటుంది కదా, నేను ఒక సామాన్య గిరిజన బిడ్డని, నన్ను ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే నేను ఆ ప్రోగ్రామ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసేస్తా అంటుంది. మరి ఈరోజు ఇంతమంది గిరిజన బిడ్డలు చనిపోతున్నారు, మరి నీ కళ్ళకు కనిపిస్తలేరా? నువ్వు మరి వచ్చి వాళ్ళని కలవడానికి ఏమైంది? ఏం నొప్పి నీకు? అంటే ఇంతకుముందు ఏమో నాకు కేవలం అనుమానం ఉండేది, మంచిదని చెప్పేసి భావించాను అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ మీరు అంత చూసిన తర్వాత నిజంగా ఈ వెనకాల, ఈ స్కామ్ వెనకాల మంగ్లీ పాత్ర ఉందని చెప్పేసి అనుకుంటున్నారు? నేను ఒకటండి, అంటిల్ ప్రూవెన్ గిల్టీ షీ ఈజ్ ఇన్నోసెంట్. ఇప్పుడు ఆమె మీద ఒక అలిగేషన్ వచ్చింది, నేను ఒకటే చెప్తున్నాను, నీ మీద ఒక అలిగేషన్ వచ్చింది, ఒక బురద జల్లారు, నువ్వు దాన్ని కడుక్కోవడానికి ట్రై చేస్తున్నావు. కానీ అసలు నా వల్ల అసలు నేను కాదు దీనికి బాధ్యత అని నువ్వు చెప్పడానికి నీకు ఎందుకు రావట్లేదు? ఈరోజు రమావత్ మధు గారు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ చెల్లకి ఆయన ఇచ్చి ఎంగేజ్మెంట్ చేద్దామన్న విషయం కూడా వాస్తవమే. అంటే మీరే చూడండి, మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఒకడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నామంటే వాడి బ్యాక్గ్రౌండ్ కనుక్కోకుండానే చేస్తారా? వాడి బ్యాక్గ్రౌండ్ కనుక్కోకుండానే నువ్వు ఎంగేజ్మెంట్ చేద్దాం అనుకున్నావా? మీ చెల్లె గొంతు కోద్దాం అనుకుంటున్నావా? ఈరోజు మంగ్లీ అక్క మాట్లాడేది మొత్తం నాన్ సెన్స్ అండ్ న్యూసెన్స్, సీరియస్లీ నాన్ సెన్స్. ఈరోజు ఆమె కొంతమంది గిరిజనులు నాయకులు ఉంటారనమాట, వాళ్ళ పొట్టగుట్టి కోసం ఏదో 10-20 అక్కడిక్కడ దొరికితే మంచిగా ఉంటుందని అనుకుంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు. నేను ఒకటే చెప్తా వాళ్ళకు కూడా, మీరు నిజంగా సేవలాల్ మహారాజ్ వారసులు అయితే, మీరు నిజంగానే గిరిజన బిడ్డలు అయితే కొంచెం సిగ్గు తెచ్చుకొని మాట్లాడండి. ఈరోజు అది మీకు మంగ్లీ ఒకటే కనిపిస్తుంది సెలబ్రిటీ, కానీ ఇంతమంది జనాలు చనిపోతున్నారు, వాళ్ళు కనిపిస్తలేరా? వాళ్ళే కదా ఓట్లేసి గెలిపించాల్సింది.
వాళ్ళు కనిపించాలి కదా. ఒకసారి ఇప్పుడు మంగ్లీకి సంబంధించిన కాల్ లిస్ట్ ఒక్కసారి చూపెట్టరా, ఒకసారి కాల్ లిస్ట్ చూపెట్టండి. మీతోటి తను ఏ విధంగా అంటే ఎవరిదో అంటుంది, ఆ పిచ్చి నా కొడుకు వాళ్ళనే నేను ఇరికినా అన్నటువంటి మాట ఏదో మాట్లాడుతుంది. Something అండి. ఏంటిది అసలు ఎవరి నెంబర్ మిమ్మల్ని అడిగేది, ఎవరి ఫోన్ నెంబర్ ఉంది, వాళ్ళ అడ్రస్ ఏదో అడుగుతుంది, ఎవరిది అది? యాక్చువల్ గా అక్క నన్ను ఎవరో కాల్ లిస్ట్ ఒక్కసారి. దిస్ ఇస్ లాస్ట్ కాల్. ఉమ్. అంటే ఇది లాస్ట్ కాల్. అక్క ఏదో స్టేటస్ పెడితే నేను దానికి రెస్పాండ్ అయ్యాను. అప్పుడు 25th మార్చ్ రోజు చేశారు. తర్వాత ఇట్స్ అ క్యాజువల్ కన్వర్జేషన్. ఓకే. సో ఇందాకే చేశాను నేను ఇక్కడ ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు. మేబీ నేను ప్రెస్ మీట్ లో ఉన్నా అని తెలుసు అనుకుంటా. మేబీ అందుకే చేసినట్టున్నారు. కాల్ మీ అని పెట్టారు, నార్మల్ కాల్ కూడా చేశారు. కానీ నేను ఏముంటుంది అసలు మీకు ఫోన్ చేసి ఎందుకు, ఏం సంభాషణ, ఎవరిదో సంథింగ్ ఎవరో సంథింగ్ గద్వాల్ ఎవరో ఉన్నారు, సంథింగ్ వాడి వల్లనే నేను ఇలా అలిగేషన్స్ వస్తున్నాయి, వాడి నెంబర్ కావాలి అని అంటున్నారు. నేను అక్కకు తెలుసు, నాకంటే ఎక్కువ ఆమెకే పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, నాకంటే ఎక్కువ షీఈస్ ఇంటూ పొలిటిక్స్ అండ్ ఆల్. నాకు అసలు ఏమీ తెలీదు. మరి వీడి గురించి నాకు డౌట్ కొడుతుంది. 25th మార్చ్ నుంచి మీరు ఈ రోజే ఈ టైంలో చేయడం ఏంటి అని డౌట్ వస్తుంది నాకు. ఇట్స్ ఎ లాంగ్ టైం రైట్. మీరు నిన్న చేయాల్సింది, మొన్న చేయాల్సింది. సడన్ గా నేను ఇక్కడ ప్రెస్ మీట్ లో వెయిట్ చేస్తున్నప్పుడు అక్క నాకు ఫోన్ చేశారు. అక్క నాకు ఎటువంటి పొలిటికల్ లీడర్స్ తెలియదు, ఎవ్వరూ తెలియదు. నాకు తెలిసింది కేవలం ఐ వాంటెడ్ టు బి ఎ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నాకు అది మాత్రమే తెలుసు, నాకు ఎవరితో సంబంధం లేదు. సో నాకు ఊరికే ఫోన్లు మాత్రం చేయకండి సార్. అంటే ఒకవేళ ఈ కేసుతో ఆమెకు సంబంధం లేనట్టయితే ఇట్లాంటి నెంబర్లు అడగడం ఎందుకు, ఇట్లా మ్యానిపులేట్ చేయడం ఎందుకు, ఇంకా వేరే పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు చెప్పించి వీడియోలు డిలీట్ చేయడం ఎందుకు? సో ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా చూస్తే నేనైతే ఒక్కటి చెప్తా అన్నా, తప్పు చేయనప్పుడు నువ్వు గుమ్మడికాయ తొంగేవారంటే భుజాలు తడుముకున్నట్టుంది ఇది. సీరియస్లీ. ఎందుకంటే నేను తప్పు చేయలేదు అని అంటున్నావు కదా. మరి నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి నువ్వు వాయిస్ ఇవ్వు. ఒక తులసి చందు వారికి మాత్రం ఎందుకు ఇచ్చావు నువ్వు వాయిస్? నువ్వు మన తొలి వెలుగుకి ఇవ్వు, లేకపోతే యోయో టీవీకి ఇవ్వు, అందరికి ఇవ్వు. మీడియా నన్ను గుచ్చి ప్రశ్నలు అడుగుతుంది అని ఆమెనే చెప్తుంది. మళ్ళీ మీడియా వల్ల నేను ఎదిగినాను ఆమెనే చెప్తుంది. అంటే ఏది నమ్మాలి మేము? ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఒక మాట అంటున్నారు, నేను నా చెల్లి తమ్ముడిని చిన్న కోడిపెట్టలాగా నేను వాళ్ళని కాపాడుకుంటున్నాను అన్నావు. కాపాడుకునే వాళ్ళైతే చెల్లి తమ్ముళ్ళని ఇంట్లో పెట్టుకుంటారక్క, బయట పెట్టుకోరు. ఈరోజు మీ చెల్లి మరి బయటకు వచ్చి పాటలు పాడట్లేదా? నువ్వు కాపాడుకున్నట్టయితే యు నో వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్స్ హ్యాపెన్స్ ఇన్ ద సినీ ఇండస్ట్రీ. అది అందరికీ తెలిసిన విషయమే. నేను కాపాడుకున్నాను గుంజుకుంటున్నావు కదా. మరి శ్రీముఖి గారు ఆమెను వాళ్ళ పేరెంట్స్ కాపాడుకోలేదా? ఇంతమంది గిరిజన బిడ్డలని వాళ్ళు కాపాడుకోలేదా? నేను అదే చెప్తున్నానండి. ముందు ఇలా నిజంగానే నా కమ్యూనిటీ కానీ ఏ కమ్యూనిటీ కానీ ఏదైనా కానివ్వండి, తప్పు చేసిన వాడిని డెఫినెట్ గా శిక్షించండి, వాళ్ళని తప్పకుండా బాయ్కాట్ చేయండి. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ పోలీస్ వాళ్ళకు కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎంతసేపు మినిస్టర్లు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పారు, ఎంపీలు చెప్పారు, లేకపోతే సెలబ్రిటీ చెప్పిందని కాదు, నిజం ఎట్టుందో అక్కడ నిలబడండి. దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ ఆర్డర్. ఊరికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారు ఇప్పుడు బాధితులు ఉన్నటువంటి ఊరికి? డెఫినెట్ గా వెళ్తారండి. ఎందుకంటే ఇంతమంది చనిపోతున్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ఏమంటారు వాళ్ళ దుఃఖంలో మనం పాలు పంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా అక్కడ కూడా వెళ్తారు. ఎవరెవరు ఏం చేశారు, ఈ కేసులు ఎవరున్నారు అనేది అన్ని బయటకు వస్తాయి. ఎందుకంటే మొన్ననే ఒకటి చెప్పారు, నేనే పొలిటికల్ పార్టీకి కూడా పాటలు పాడట్లేదు అని చెప్పారు అక్క. కానీ వైఎస్ జగన్ గారి పార్టీకి అక్క పాటలు పాడారు. పొలిటికల్ పార్టీకి పాడని మీరు మహారాష్ట్ర గవర్నమెంట్ కి పాటలు పాడతారు, పక్కన ఆంధ్ర గవర్నమెంట్ కి పాడతారు. కానీ శివలాల్ మహారాజ్ జయంతి ఉంటే, తీజ్ ఫెస్టివల్ ఉంటే ఒక పాట పాడరు. ఇప్పటికైనా గిరిజన నాయకులు సిగ్గు తెచ్చుకోండి అని అడుగుతున్నా నేను. ఒకసారి ఫోన్ ఒకసారి అది లిస్ట్ చూసుకోవచ్చు మనం. ప్రత్యూష గారికి కాల్ చేసినటువంటి లిస్ట్ కూడా కనబడతా ఉంది కదా. ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా ఈ నెంబర్ ప్రత్యూష గారి నెంబర్కే ఫోన్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా వీళ్ళు ఏమని అంటా ఉన్నారంటే, సో ఎట్లాంటి ఈ యొక్క ఇష్యూలో, ఈ స్కామ్ లో ఆమెకు ప్రమేయం లేనట్టయితే ఇట్లా కాల్స్ చేసి వీళ్ళని మ్యానిపులేట్ చేయడం ఎందుకు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. బాధితుల పక్షాన సైతం కూడా మంగ్లీ కొట్టాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికి కూడా తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తే గిరిజనుల వ్యక్తులుగా మేము ఖచ్చితంగా కూడా మేము ఎదుర్కొంటాము. మేము బాధితుల ఇంట్లోకే వెళ్ళి అసలైనటువంటి విషయాలన్నిటి కూడా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామంటూ ప్రత్యూష గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.